ప్రభుత్వ పాఠశాలల్లో 9-10 తరగతులు చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కేఎస్పీ ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్ట్ అక్షర బలమైన పునాదిగా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. మద్రిపాలెంలోని పిఠాపురం కాలనీలో ఎన్ఆర్ఐ రాహుల్ జోషి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ట్యూషన్ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం కేఎస్పీ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ తన పుట్టిన గడ్డను మరువకుండా తాత ఎడ్లపల్లి రంగారావు చౌదరి, అమ్మమ్మ శివపార్వతి, తల్లి సుప్రజారాణి అందించిన స్ఫూర్తితో రాహుల్ జోషి ఉచిత ట్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ, జనసేన పార్టీ విశాఖ అర్బన్ ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దేవర రఘు యాదవ్ మాట్లాడుతూ గత 53 ఏళ్లుగా రాణి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా విద్యాసేవ అందిస్తున్న ఈ కుటుంబం ఇప్పుడు 9-10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్, సైన్స్, గణితం సబ్జెక్టులో ఉచిత ట్యూషన్లు ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల ప్రొఫెసర్, కేఎస్పీ ఫౌండేషన్ అధ్యక్షుడు సివిఎం ప్రసాద్, పలువురు ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా రంగారావు గారు వాళ్ళ భార్య పేరు మీద, అలాగే సుప్రజ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద మనవాడు కలిసి వాళ్ళ అంటే ఆవిడ ఉన్నప్పుడే ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మంచి విషయం. ఆ విధంగా కోడెల శివపార్వతి గారి పేరు మీదట ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రంగారావు గారు అలాగే శివపార్వతి గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ ప్రాంతంలో పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడంలో రాణి మెమోరియల్ అని పేరు పెట్టారు. రాణి మెమోరియల్ ఏ విధంగా పెట్టారు కానీ నాకు తెలియదు, కానీ ఈ చుట్టుపక్కల అందరికీ కూడా వాళ్ళు ఆశ్రయం ఇచ్చి పిల్లల్ని చదివించడం, ముఖ్యంగా 8, 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా 10th క్లాస్లో అద్భుతంగా రాణించడానికి రాత్రిపూట కూడా ట్యూషన్ చెప్పడంతో పాటు రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేవాళ్ళు. ఆ విధంగా మా ఏరియాలో రాణి మెమోరియల్ అంటే అటువంటి మంచి పేరుంది. రాణి మెమోరియల్ ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు ఒక 40 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందించింది. ఇద్దరు కూడా మంచి టీచర్స్. ఆ విధంగా పిల్లల్ని కూడా అక్కడి చేసుకొని, అలాగే కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా స్కూల్ చిన్నదైనా కూడా చాలా పెద్ద పెద్ద పనులు చేసింది. అనేక మంది విద్యార్థులను తయారు చేశారు. వాళ్ళు అనేక దేశ విదేశాల్లో చదువుతున్నారు. ఆ విధంగానే మనకి ఒక ప్రొఫెసర్ ప్రసాద్ గారు, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆ విధంగా అలాగే మా లక్ష్మి గారు మా పీడిఎస్ నాయకురాలు, అలాగే పుణ్యవతి గారు ఆవిడ కూడా మన సిపిఎం నాయకురాలు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉండి చదివించడం, అలాగే మా రఘు కూడా ఇక్కడే చదువుకున్నాడు, మా జనసేన నాయకుడు. సో ఈ విధంగా అనేక మంది విద్యార్థులను ఇక్కడ తయారు చేసి పంపించడం జరిగింది. అటువంటి ఒక అభ్యుదయ భావాలు కలిగి ఒక మంచి చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగా గతంలో ట్యూషన్స్ అక్కడ పెట్టేవాళ్ళు, కానీ కొన్ని స్కూల్స్లో ట్యూషన్స్ పెడుతున్నారనే అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలకి మ్యాథమెటిక్స్, సైన్సెస్లో అలాగే లాంగ్వేజెస్లో వాళ్ళకి మంచి తర్ఫీదు ఇద్దామని చెప్పి ఆ విధంగా ట్యూషన్ సెంటర్ని ప్రారంభిస్తున్నారు. కేవలం అంతవరకే కాకుండా అక్షర అని చెప్పి దానికి నామకరణం చేయడం కూడా చాలా గొప్ప విషయం. అందరికీ కావాల్సింది ఏంటంటే చదువుతుంటాం కానీ ఫౌండేషన్ వాళ్ళకి సరిగ్గా ఉండదు. 10th పాస్ అయిపోతారు కానీ ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. కనుక అటువంటి ఒక మంచి ఆలోచనతో అక్షర ప్రాజెక్ట్ ప్రారంభించినందుకు వాళ్ళ అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఇతర అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే తలంపు కూడా చాలా గొప్పది. కనుక ఈ యొక్క ఫౌండేషన్ దినదిన ప్రవర్ధమానమే మొత్తం కేవలం పిఠాపురం కాలనీకనే కాకుండా మొత్తం విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఆలోచనని అలాగే ప్రారంభించిన వాళ్ళకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అలాగే అనేక మంది విద్యార్థులను కూడా తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఇంకొకసారి అభినందన చేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్షరమే విజ్ఞానానికి పునాది కాబట్టి అట్లాంటి అక్షర అనే పేరుతో పెట్టబోతున్న ఏదైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందో ఇది చాలా గొప్పగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఏదైనా మామూలుగా జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి నడుస్తుంటాయి. అదేంటంటే కంపల్సరీ చేసింది గవర్నమెంట్ సోషల్ సర్వీస్ని, కానీ ఇక్కడ ఎవరు కంపల్సరీ చేయలేదు. అయినప్పటికీ కూడా చాలా ఇప్పుడే స్టార్ట్ అవుతున్న పిల్లలు ఒక సామాజిక బాధ్యతతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఏదైతే ఏర్పాటు చేశారో కోడెల శివపార్వతి సంబంధించిన
ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ని విద్య కోసం ఉపయోగించడం అనేది అది విద్యార్థి యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లోనూ రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఆ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటున్న ఎదిగే వయసులో పిల్లలకి ఒక అద్భుతమైన భావజాలాన్ని అద్భుతమైన విజ్ఞానం అందించడం ద్వారా వాళ్ళ జీవితాన్ని విస్తరింపజేయడానికి వాళ్ళకి మెరుగైన సంబంధించిన ఉపాధిని కల్పించడం కోసం ఏదైతే ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటైందో ఇది చాలా మంచి పని. కాబట్టి ఇట్లాంటి చేస్తున్న ఏదైతే శివపార్వతి సంబంధించిన ఫౌండేషన్ ఉందో ఈ ఫౌండేషన్ సంబంధించిన దాంట్లో మంచిగా విద్యార్థులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని ఈ ప్రాంతంలో పిల్లలందరే కాకుండా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా ఆ పిల్లలు చేశారని చెప్పేసి చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడి ఉందని చెప్పి దీన్ని అభినందిస్తూ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పేసి అట్లాంటి వాటిని ఇంకా ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు దేవర్ రఘు. ఈ కేఎస్పి ఫౌండేషన్ ఏదైతే మొదలుపెట్టారో ఆ వ్యక్తి పేరు రాహుల్ చౌదరి. ఆ వ్యక్తి ఎవరో కాదండి, ఈ కోడెల శివపార్వతి గారి మనవడు. తను ఒక 4 years బ్యాక్ యూకే వెళ్ళిపోతూ అక్కడ సెటిల్ అయ్యి ఈరోజు ఆయన ఒక 2 నెలల నుంచి కూడా ఒక ఆలోచన మీద నాకు కానీ వాళ్ళ అమ్మగారికి కానీ కాల్ చేసి, నేను బాగున్నాను, ఇక్కడ నేను అన్ని విధాలుగా బాగున్నాను, కానీ నేను తెచ్చుకున్న దాంట్లో మనం సొసైటీకి ఏదైనా సహాయం అందించాలి కాబట్టి నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి స్ఫూర్తి అయిన మా అమ్మమ్మ గారు అంటే కోడెల శివపార్వతి గారు. ఆవిడ 1972లో ఆయన భర్త గారు ఏదైతే రంగారావు చౌదరి గారు మొదలుపెట్టిన స్కూలు, ఆ విద్యా దానం అనేది ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా కొద్ది సర్వీస్ అందించాలి ఈ సొసైటీకి అని తను ఈరోజు కేఎస్పి ఫౌండేషన్ స్టార్ట్ చేయమని చెప్పి ఆయన అక్కడి నుంచి చెప్పడం జరిగింది. తన సలహా సూచనల మేరకు మేమందరం సహకరిస్తూ ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా మేమందరం కూడా ఇక్కడే కాదు ఎవరైతే అవసరాల మీదకు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించే విధంగా ఈ ఫౌండేషన్ ఉంటుందని, అదేవిధంగా మొట్టమొదటిగా మేము ముందుగా ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏరియాలో ఉచితంగా విద్య అనేది ఈవినింగ్ పూట ట్యూషన్స్ పరంగా ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఒక మంచి టీచర్ని పెట్టి వాళ్ళందరికీ కూడా మంచి విద్య అందించాలని మొదటి అడుగు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా మెడికల్ పరంగా కానీ సలహా పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరంగా కానీ తను ఏ విధంగా అయితే ముందు యూకే వెళ్ళి ఈ విధంగా సెటిల్ అయ్యాడో అదేవిధంగా అందరినీ కూడా ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆకాంక్షతో రాహుల్ ఏదైతే ఇది పెట్టాడో దాన్ని ఖచ్చితంగా మేము అందరం సహకరిస్తూ కమిటీ మెంబర్లు కానీ అలాగే ప్రెసిడెంట్ ప్రసాద్ గారు కానీ అలాగే మన రాణిమా స్కూల్ ఫౌండర్ రంగారావు చౌదరి గారు కానీ మేమందరం కూడా ముందు వచ్చి పిఠాపురం కాలనీ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని ఖచ్చితంగా ముందుకు సాగిద్దామని చెప్పి ఈరోజు పెద్దలు మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారి ఆశీర్వాదాలు కూడా మీ అందరూ చూశారు. కాబట్టి ఈ ఫౌండేషన్ ఖచ్చితంగా ముందు తరాల వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేఎస్పి అంటే కోడెల శివపార్వతి ఫౌండేషన్ అంటే మా అమ్మగారు చాలా సర్వీసెస్ చాలా వర్క్స్ చేశారు. పుణ్యవతి లాంటి వాళ్ళతో కూడా చాలా ప్రయాణాలు చేశారు. వాళ్ళ మార్గంలోనే వాళ్ళ మనవడైన రాహుల్ చౌదరి కూడా అదే మార్గంలో సేవ చేయాలి అని తన ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయిన తర్వాత తన జాబ్ స్టార్ట్ అవ్వగానే అమ్మమ్మ గారి మార్గంలో తను కూడా పయనించాలి అనే దృక్పథంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం ఉంటుంది. తను ఎంచుకున్న ఈ 5 ఎలిమెంట్స్లోని రకరకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ప్రాజెక్ట్ అక్షర అని మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు శ్రద్ధ ఉంటుంది కానీ వాళ్ళకి కొంత డౌట్స్ అవి ఉంది, కొంత వెనకబడుతుంటారు. వాళ్ళకి ట్యూషన్ కూడా పంపించడానికి పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం ముందుగా ప్రోత్సహించడానికి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మొదటగా దీన్ని ప్రాజెక్ట్ అక్షర అని స్టార్ట్ చేశాము. ఇంకా అనేక మిగిలిన ఎలిమెంట్స్లో కూడా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడానికి కోరుకుంటాము. సమాజంలో ఉన్న సమస్యలన్నింటిలో కూడా ఏమేమి మనం చేయగలిగింది మా బాబు తీసుకున్న నినాదం ఏంటంటే స్మాల్ హెల్ప్ చేయండి. ఎందుకంటే వాడు చిన్నవాడు కాబట్టి వాడు ఎన్నో లక్షలతో ఏవేవో పెద్దవి చెయ్యాడు. కానీ తన శాలరీలోనే తనకున్న బడ్జెట్లోనే తన ఫ్రెండ్స్ సర్కిల్స్లోనే చిన్న హెల్ప్ తోటి సమాజంలో కొంచెం మార్పు తెచ్చుకునేటట్టు ఈ స్లోగన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది.